हाय फ्रेंड्स वेलकम टू मन नर्सिंग अकाडमी यूट्यूब चैनल की फ्रेंड्स ఈ వీడియోలో మనం MHSRP ANM MPH కి సంబంధించిన ఫలితాల విడుదల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం। తెలంగాణ రాష్ట్రంలోని మెడికల్ అండ్ హెల్త్ సర్వీస్ రిక్రూట్మెంట్ బోర్డు MHSRP ఇటీవల మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ MPHA మరియు ఆక్సిలరీ నర్స్ మిడ్వైఫ్ ANM పోస్టుల భర్తీ కోసం పరీక్ష నిర్వహించింది। రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరయ్యారు। ఇప్పుడు అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న విషయం ఫలితాల విడుదల। MHSRP అధికారిక వెబ్సైట్లో ఫలితాలను త్వరలోనే ప్రకటించనుంది। రీసెంట్లీ ల్యాబ్ టెక్నీషియన్కి సంబంధించిన ఫలితాలు రిలీజ్ అయ్యాయి। ఇంకొన్ని రోజుల్లో నర్సింగ్ ఫార్మసీ ఫలితాలు కూడా విడుదల అవుతాయి। ఇలా లాస్ట్లో ANM MPHA ఫలితాలు విడుదల అవుతాయి। ఫలితాలు రిలీజ్ అయ్యాక అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నెంబర్ లేదా హాల్ టికెట్ నెంబర్ ద్వారా తమ స్కోర్ను చెక్ చేసుకోవచ్చు। ఈ పరీక్ష కంప్యూటర్ ఆధారిత పరీక్ష CBT రూపంలో నిర్వహించబడింది। పరీక్ష పూర్తయ్యాక ప్రాథమిక సమాధానాలు విడుదల అయ్యాయి। అభ్యర్థులు తమ జవాబులను తనిఖీ చేసుకుని అభ్యంతరాలను సమర్పించేందుకు అవకాశం పొందారు। ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత MHSRP అధికారికంగా ఫైనల్కి విడుదల చేస్తుంది। తదనంతరం ఫలితాలు విడుదలవుతాయి। ప్రస్తుతానికి ల్యాబ్ టెక్నీషియన్ రిజల్ట్స్ రిలీజ్ అయ్యాయి। ఇలా MHSRP నిర్వహించిన పరీక్ష ఫలితాలు ఒక్కొక్కటిగా ఏప్రిల్ మంత్ ఎండింగ్ లోపు రిజల్ట్స్ అలాగే ఫైనల్కి రిలీజ్ అవుతాయి। ఎంపిక ప్రక్రియలో కీలకమైన అంశం కట్ ఆఫ్ మార్కులు। ఇవి సాధారణంగా అభ్యర్థుల కేటగిరీ, మొత్తం అభ్యర్థుల సంఖ్య, పరీక్ష క్లిష్టత మరియు ఖాళీల ఆధారంగా నిర్ణయించబడతాయి। జోన్ వైజ్ కట్ ఆఫ్ మార్కులకు సంబంధించి నేను ప్రీవియస్ వీడియో చేయడం జరిగింది। ఒకవేళ ఆ వీడియో చూడనట్లయితే ఆ వీడియో మన నర్సింగ్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో ఉంది। ఎగ్జామ్ రాసిన అభ్యర్థులు ఆ వీడియో చూడడం ద్వారా కట్ ఆఫ్ మార్కుల మీద ఒక అంచనా వస్తుంది। ఫలితాల ప్రకటన తర్వాత MHSRP బోర్డు మెరిట్ లిస్ట్ను కూడా విడుదల చేస్తుంది। ఈ మెరిట్ లిస్టులో ఉన్న అభ్యర్థులే తదుపరి దశలైన డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు ఇతర ప్రక్రియలకు అర్హులవుతారు। అందువల్ల అభ్యర్థులు అవసరమైన డాక్యుమెంట్లు సిద్ధంగా ఉంచుకోవాలి। ఫలితాలు విడుదలైన తర్వాత అభ్యర్థులు ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు। అధికారిక వెబ్సైట్ని సందర్శించాలి। హోమ్ పేజీలో ఈ లింక్పై క్లిక్ చేయాలి। రిజిస్ట్రేషన్ నెంబర్ మరియు పుట్టిన తేదీ నమోదు చేయాలి। సబ్మిట్ బటన్ నొక్కగానే ఫలితాలు స్క్రీన్పై కనబడతాయి। ఫలితాల ప్రింట్ తీసుకొని భవిష్యత్ అవసరాల కోసం భద్రపరచుకోవాలి। ఫలితాల విడుదలపై తాజా సమాచారం కోసం అధికారిక వెబ్సైట్ను తరచుగా సందర్శించండి। MHSRP ANM MPHA ఫలితాల కోసం రాష్ట్ర వ్యాప్తంగా అభ్యర్థులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు। అతి త్వరలో అధికారిక వెబ్సైట్లో ఏప్రిల్ మంత్ లాస్ట్ వీక్ వరకు ఫలితాలు ప్రకటించబడతాయి। అభ్యర్థులు నిరంతరం అప్డేట్స్ను పరిశీలిస్తూ తదుపరి దశలకు సిద్ధంగా ఉండాలి। MHSRP బోర్డు నుంచి ఎటువంటి అప్డేట్స్ వచ్చినా కూడా ముందుగా నేను మన నర్సింగ్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో అప్డేట్ ఇస్తాను। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి మరియు ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి।